హాయ్ ఫ్రెండ్స్, పైన చూస్తే ఎండలకే తట్టుకోలేమురా బాబోయ్ అంటే ఇంకా బయట పొయ్యి పెట్టి ఇంకా వంటలు అయితే చేసుకున్నాం. నేను మా ఫ్రెండ్ అయితే ఇక్కడ గారెలు అయితే వేస్తున్నా. అసలు ఎందుకు వేస్తున్నామో ఇంత ఎండలో కూడా వంటలు చేస్తున్నా, వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. గెస్ట్గా పిలిచేసి కుక్గా చేసేసా. కుక్ అయిపోయింది అమ్మాయి పాప. మా క్వార్టర్స్లో ఎక్కువ సామాన్లు ఉండకపోవడం పనికొస్తుందండి. రూమ్లో ఎక్కడ పెడితే అక్కడ గ్యాస్ పెట్టేసి అయితే వంటలు అయితే చేస్తున్నా. అసలు ఏమేం చేస్తున్నాం అనేది చూసేయండి. ఇంకా కర్రీ అవుతుంది, ఆలు కర్రీ. ఇక్కడ చికెన్ మీకు ఎక్కువగా ఇబ్బంది పెట్టడంలో ఎందుకు ఈ వంటలు చేస్తున్నామో చెప్పేస్తానండి. మా ఫ్రెండ్ యానివర్సరీ డే ఈరోజు జరుపుకుంటుందండి. అందుకని చెప్పేసి వంటలు అయితే చేస్తున్నా. అందరికీ భోజనాలకు అయితే పిలిచింది. ఇంకా మా ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి సాయంకి అయితే వచ్చామండి. మధ్యాహ్నం చేస్తే కదా మనకి ఈవినింగ్ కల్లా రెడీ అవుతుందని చెప్పేసి 3 గంటలకైతే స్టార్ట్ చేసామండి. గ్యాస్ మీద అయితే అన్ని వంటలు అవ్వ కదా అని చెప్పేసి ఇంకా పొయ్యి మీద కొంచెము ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టాం. వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా వంటలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి పిల్లలు కూడా రెడీ చేసి అయితే మేమైతే ఫంక్షన్కి అయితే రెడీ అవుతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం ఎలా చేస్తారో పార్టీ. కంటిన్యూ. ఇంకా మేము చెప్పాను కదా, ఇంకా అక్క వాళ్ళందరం కలిసి అయితే ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నా. ఇక్కడ బాగుంది, అలాగే కూడా అన్నవన్నీ కొంచెం చిన్న రీల్ అయితే తీసామండి. అలా నడుచుకుంటూ వెళ్ళడం వల్ల ఇంకా వాళ్ళ క్వార్టర్స్కి మా క్వార్టర్స్కి దూరం ఉంటుంది. వాళ్ళ క్వార్టర్స్కి మా క్వార్టర్స్కి కొంచెం దూరంగా ఉంటుందండి. యానివర్సరీ కేక్ది చూసారా ఎలా ఉంది, డెకరేషన్ అయితే చాలా బాగా చేసి ఇచ్చారండి. ఇంకా మేము వెళ్ళేసరికి అందరు కూడా వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇంకా మేము వెళ్ళిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేస్తున్నారండి. ఇద్దరు కలిపి కూడా చాలా బాగా సింపుల్గా అయితే డెకరేషన్ అయితే చేసి పెట్టారు. ఇంకా ఎక్కువ మందికి పిలలేదండి. మా బ్లాక్లో ఉండే వాళ్ళకి మాత్రం కొంతమందికి అయితే పిలిచారు. మ్యాక్సిమం 50 మెంబర్స్కి అయితే తను పిలిచిందండి. ఇంకా కటింగ్ అయితే అవుతుంది. అప్పుడైతే లైట్లు అయితే బంద్ చేస్తామండి, అలా ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పేసి. పిల్లల బర్త్డేలు చేసి ఇంకా యానివర్సరీ డే కూడా మర్చిపోయినట్టు అయిపోయిందండి. కేక్ కట్ చేసేటప్పుడు యానివర్సరీ డే అనకంటే ఇంకా బర్త్డే విషెస్ అయితే చెప్పుకుంటున్నా. ఇంకా సరదాగా అలా నవ్వుకొని ఇంకా వాళ్ళ కటింగ్ అయితే అయిపోయిన తర్వాత ఒకరికొకరు తినిపించారు. బాబు చూశారు, చాలా చిన్నాడు, ఇంకా అల్లరి కూడా చాలా బాగా చేస్తాడు, చక్కగా ఉంటాడు. ఇంకిద్దరికి అందరూ తినిపించిన తర్వాత అందరం కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. చిన్నపిల్లలు కదా, వాళ్ళైతే కేక్ కటింగ్ ముందే అయితే ఒక్కొక్కటి తీసుకుంటూ నాకు వేలుతో కేక్ అయితే తింటున్నారు. ఇంకా అందరికి కూడా వాళ్ళైతే ఆశీర్వదించమని చెప్పారు. పెద్దవారు అందరూ వచ్చారు కదా, అందరం కూడా అక్షంతలేసి చక్కగా అయితే ఆ జంటనైతే ఆశీర్వదించామండి. ఇంకా కటింగ్ అయితే అయిపోయింది కదా. కేక్ కటింగ్ అయిన తర్వాత ఇంకా పిల్లలందరూ కూడా బెలూన్స్తో అయితే కాసేపు డ్యాన్స్లు వేసి అయితే ఆడుకుంటున్నారు. వచ్చిన వాళ్ళకైతే కూల్ డ్రింక్లు అయితే ఇచ్చాము. కూల్ డ్రింక్ ఇంకా స్నాక్స్ కూడా ఇవ్వాలి. ఇంకా పిల్లలు చూసారా ఎంత చక్కగా ఆటలైతే ఆడుకుంటున్నారు. ఇంకా వేరే బెడ్రూమ్లో పిల్లలైతే కూర్చున్నారండి. అందరికీ కూల్ డ్రింక్స్ ఇంకా స్నాక్స్ అయితే ఇచ్చాము. ఒక ప్లేట్లో కీరు, అలాగే నిమ్కిను, కేకు, సమోసా అయితే ఇచ్చామండి. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి అయితే సర్వ్ అయితే చేసుకుంటున్నా. వచ్చిన వాళ్ళందరికీ ఒక ప్లేట్లు అయితే వేసిస్తాం. పిల్లలతో ముందర ఇచ్చేసామండి, పెద్దవాళ్ళ తర్వాత తినొచ్చు అని చెప్పేసి. నేనండి కొత్త పెళ్లి కూతురు, ఇంకా అందరికైతే సర్వ్ చేస్తుంది. ఇక్కడ అయితే మా ఆయన వాళ్ళు అందరూ వచ్చారు. అందరికైతే డ్రింక్లు అయితే ఇచ్చాము. బాయ్స్ అందరు కూర్చున్నారు. ఇక్కడ అన్నయ్య వాళ్ళు కూడా అందరూ వచ్చారండి. ఎక్కువ మందికి పెళ్ళేది కాబట్టి మా తెలుగు వాళ్ళు మాత్రమే అయితే పెట్టుకున్నామండి. ఇంకా అందరికీ ఇచ్చిన తర్వాత మేమైతే కాసేపు ఇంకా స్నాక్స్ అయితే ఏం తినలేదండి. ఇంక భోజనాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా కేక్ అయితే తెచ్చుకొని, సమోసాలు తెచ్చుకొని అలా కూర్చొని అందరం ఒక ప్లేట్లో తిన్నా. ఇంకా ఫొటోస్ అయితే కొన్ని తీసుకున్నామండి. ఎవరి జంటతో వాళ్ళు మళ్ళీ గుర్తుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఎవరి ఫ్యామిలీతో వాళ్ళైతే చక్కగా ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇంకా యానివర్సరీ డే అని ఎప్పటి నుంచో పాపం తను ఎప్పుడు జరుపుకోలేదని చెప్పేసి ఎంతో సంబరపడిందండి. లాస్ట్గా ఫైనల్గా చక్కగా అయితే అయిపోయింది. యానివర్సరీ డే అయితే అందరూ కూడా వచ్చారు. ఆ రోజు సండే పడ్డం కూడా ఇంకా అందరూ హస్బెండ్స్ కూడా ఇంట్లో టైంకి వచ్చేసారు డ్యూటీ నుండి. ఇంకా పిల్లలు కూడా కాసేపు అయితే ఇద్దరు కూడా డ్యాన్స్ వేసారండి. ఇక్కడ అక్కోళ్ళు ఉంటారు, వాళ్ళ పాప మా పాప ఇద్దరు కలిసి కొంచెంసేపు అయితే డ్యాన్సులు అయితే వేసుకున్నారు, యాక్టింగ్ చేశారు. చాలా బాగా చేసుకున్నాం. అలాగే మేము కూడా మాకు కూడా వచ్చి రాని స్టెప్పులు ఇంకా పిల్లలు ఏమని చెప్తే ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అలా వచ్చి రాని స్టెప్పులతో అయితే కాసేపు అయితే వేసాం. చూసి అయితే నవ్వుకోకండి, అలా గుర్తుకుంటుంది కదా అని చెప్పేసి వీడియోలు అయితే పెట్టాం. ఫొటోస్ అయితే డిలీట్ అయిపోతాయి కానీ వీడియోలు గుర్తుకుంటాయి కదా అని చెప్పేసి అందరం కూడా వచ్చి రాని డ్యాన్సులు అయితే పెట్టేశాం.
ఇంకా అందరం కూడా కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత భోజనాలు ఏర్పాటు ఉన్నాయి కదా, ఇంకా భోజనాలకి ఏమేమి చేసామని చెప్పండి. బిర్యానీ చేసాము, ఆలు కర్రీ, ఇంకా గారె, చికెన్ అయితే చేసామండి, ఇంకా కీర్ అయితే చేసాము. ఇన్నైతే ఐటమ్స్ అయితే చేసాం. పిల్లలకైతే ముందు భోజనాలు అయితే పెట్టేసాము. ఇంకా ఎందుకంటే మార్నింగ్ స్కూల్ కూడా ఉంది మండే, ఇంకా పిల్లలు పడుకొని పడిపోతారని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే భోజనాలు అయితే పెట్టా. వాళ్ళు భోజనం చేసిన తర్వాత మేము అందరం కలిసి అయితే చక్కగా భోజనం అయితే చేస్తున్నాం. హస్బెండ్స్ కూడా పెట్టేసామండి, వాళ్ళకి వేరే రూమ్లో అయితే పెట్టేసాం. మేమందరం అయితే ఒక దగ్గర కూర్చొని అలా కలిసి తింటున్నాం. ఇక్కడ అలా కలిసి తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మన అందరూ కూడా ఊర్లో ఉండేట ఫంక్షన్లు అయితే అందరం కలుస్తాం కదా, అలాగా. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇక్కడ మేము వెళ్ళిపోతున్న బిర్యానీ మిగిలిపోతుంది, ప్యాకింగ్ అయితే చేస్తుంది. ఇంకా ఫైనల్గా అందరం అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మాకు టైం లేదు. బాయ్.